శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. రేపే శక్తివంతమైనటువంటి అమావాస్య. రేపు ఖచ్చితంగా ఈ 2 రాశుల వారు ఉప్పుతో ఈ విధంగా చేసినట్లయితే 1 లక్షలు కాదు కోట్లు సంపాదించవచ్చు. ఇలాంటి గజకేసరి యోగం అలాగే ఇలాంటి లక్ష్మీ ప్రసన్నం అనేది చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది. ఈ 2 రాశుల వారి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ అంతటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ 2 రాశుల వారు ఎవరు, వీరికి పట్టేటువంటి ఆ అదృష్టం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి అదృష్టాన్ని వీరి యొక్క జీవితంలో వీరు పొందుకోబోతున్నారు, వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది, వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటి, అలాగే ప్రస్తుతం వీరి యొక్క గోచార ఫలితం ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క రాశుల వారికి ఎటువంటి లాభాలు చేకూర్చబోతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో ప్రతిదీ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆ 2 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం, ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహంతో వీళ్ళు కోట్లు సంపాదించబోతున్నారు. అయితే ముందుగా చెప్పుకోవాల్సింది కుంభరాశి వారి గురించి. కుంభరాశి వారికి ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఇటువంటి అదృష్టం ఇంతవరకు కుంభరాశి వారికి ఎదురు కాలేదనే చెప్పుకోవచ్చు. దాదాపు మీకు జూలై 17 లోపు ఓ మంచి శుభవార్త వినబోతున్నారు. ఇక పెళ్లి గురించి లేదా సంతానం గురించి ఇబ్బంది పడుతున్నా, లేదా వ్యాపారంలో ఆర్థిక నష్టాలు, కుటుంబ సమస్యలు, అలాగే ఇంట్లో చికాకులు, లేనిపోని ఇబ్బందులు, తల్లి అలాగే భార్యల మధ్య జరుగుతున్న గొడవలు, వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీకు 17 వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు మరింత తీవ్రతరం అయినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి ఇక అమావాస్య తర్వాత మీరు ఖచ్చితంగా శ్రీ చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి అక్కడే ఉన్నటువంటి నాగదేవతను పాలు గాని ఆహారాన్ని గాని ఏదైనా అందించడం లేదా పూజలు చేయించడం ద్వారా మంచి శుభ ఫలితాలు అనేవి పొందుకోవచ్చు. అప్పుడు మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందుకునే అవకాశాలు, ఉన్నటువంటి నష్టాలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా కుంభరాశి వారు లేనిపోని ఇబ్బందులతో బాధపడుతున్నారు. అంతేకాదు వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా నష్టాలు, అపజయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. వాటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే కుంభరాశి వారికి ఒకటే ఆలోచన అనేది మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు ఈ ఫలితాలు చేస్తున్నట్లయితే లేనిపోని ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మీకు బిజినెస్ వ్యాపారంలో నష్టాలు కలిగిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల ఈ యొక్క కుంభరాశి వారు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు, లాభాల బాట పట్టవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు. రెండవది మీనరాశి. మీనరాశి వారికి ఇలాంటి అదృష్టం వస్తుందని నిజంగా కల్లో కూడా ఊహించి ఉండరు. మీరు ఏది తీసుకున్నా సరే అది మంచి లాభాలను పొందుకునే అవకాశం. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, లేదా చెప్పాలి అంటే ఏ విషయంలో సరే మీరు ₹1 పెట్టినా ₹10 లాభాలు ఆర్జించే సమయం ఆసనమైందని చెప్పుకోవచ్చు. వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అలాగే మీరు చేసేటువంటి వ్యాపారం, ఉద్యోగాల్లో ప్రమోషన్, మంచి ఆర్థిక లాభాలతో పాటుగా మీరు చేసేటువంటి ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారమైనా సరే మంచి ఆర్థిక పురోగతితో ముందుకు దూసుకువెళ్లే అవకాశం ఉంది. ఇటువంటి అదృష్టంతో మీరు చేసేటువంటి ప్రతి పని, అలాగే బ్యాంకుల్లో లోను తీర్చే సామర్థ్యం కూడా పెరిగే అవకాశాలున్నాయి. ఆ లక్ష్మీదేవి కటాక్షం వల్ల మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలను ఆర్జించడం, పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువ లాభాలను మీరు చేర్చుకోవడం వల్ల మీకు ఆర్థిక ప్రయోజనం కూడా పొందుకోబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి ఆర్థిక ప్రయోజనం కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మీన రాశి వారు ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా మీరు లలితా సహస్రనామాన్ని పఠించడం లేదా వినడం ద్వారా మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చు. అయితే అనారోగ్య సమస్యలు మీపై ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అంతేకాదు మీ ఇంట్లో ఉన్నటువంటి ముసలి వ్యక్తులు లేదా ఎవరైనా పెద్దవారు అనారోగ్యానికి గురైనట్లయితే వెంటనే మీరు తగిన చర్యలు తీసుకొని ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే మీకు చేదు వార్త వినే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.
అలాగే న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకొని ఏదైనా రియల్ ఎస్టేట్ లేదా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లు న్యాయపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడే అవకాశాలు ఉన్నందున ఖచ్చితంగా మీరు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని చదువుకోవడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ధైర్యంతో మనోధైర్యంతో ముందుకు వెళ్ళనుందలా అన్నిటి నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క 2 రాశుల వారికి అమావాస్య తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతుంది, వీరు ఏం చేస్తే వీరికి మంచి ఫలితాలు అనేవి పొందుకోబోతున్నారు అనేది చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ 2 రాశుల వారు మర్చిపోకుండా చేయవలసింది ఏంటంటే ఉప్పు దీపాన్ని వెలిగించడం కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తీసేయాలి అనుకుంటే మీ ఇంట్లో పిడికెడు ఉప్పు తీసుకొని దాన్ని అందులో పసుపు కుంకుమ పోసిన తర్వాత అది తీసుకువెళ్ళి మీ యొక్క సింకులో పోసేసి అది కరిగేంత వరకు నీళ్లను వేయండి. ఆ అమావాస్య రోజు ఈ పరిహారం చేసినట్లయితే మీకు మంచి ఫలితాలతో పాటు మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.